తండ్రి. ఆయా ఇదిగో ప్రభా సిద్ధపడుతుంది మాకు మరి ప్రార్థిస్తూ ఉన్నాను ప్రభా. ఆయా ఇదిగో నా తండ్రి వారిని కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించమని ప్రార్థిస్తూ ఉన్నాను ప్రభా. దేవా ఇదిగో నా తండ్రి ఈ గుడిగా ఆదరించి అంతవరకు నా తండ్రి ప్రభా నీకే మహిమ ఘనత ప్రభావం పొందుకోమని యేసు పరిశుద్ధ నామం అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. ఆంధ్రప్రదేశ్ ముందుకు సదుపాయం వచ్చున్నాం. అందులో ప్లేస్ లేదు, మొదలైనటువంటి ఖాళీ స్థలాలకు హల్లెలూయా హల్లెలూయా. దేవుడు గడిచినటువంటి 14 సంవత్సరాలు మన ప్రియులు యోహాను గారు ఈ లోకయాత్రను ముగించినటువంటి ఆ జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ మరలా తిరిగి ఈ 15 సంవత్సరాలకు అడుగు పెట్టబోతున్నటువంటి సమయంలో ఈ కుటుంబ సభ్యులు ఏర్పాటు చేసినటువంటి ఈ కోరికకు చేరువచ్చినటువంటి మీ అందరికీ కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ సమయం ముందు కొన్ని వారి తండ్రి గురించి లేదా వారి భర్త గురించి, వారి కుటుంబ సభ్యుల గురించి, వారి గురించి కొన్ని మాటలు పంచుకోవాలని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తాను. సమీక్షణ దేవుడికి, సమీక్షణ గారికి, ఆశ్చర్యపూర్వకంగా వందనాలు చేసిన అలాగే సంతోషపూర్వకంగా ఉన్నారు. ఈ మా నాన్నగారు ఏదైతే నగర ప్రాంతం నుంచి హైదరాబాద్ వెళ్ళి ఉన్నారు. ఒక 20 సంవత్సరాల కింద 30 సంవత్సరాల కింద మేము వెళ్ళిపోయి ఉన్నాము. వెళ్ళిపోయిన తర్వాత ఈ ప్రాంతం నుంచి విశాఖకి వెళ్ళాము. మాత్రం చిన్నపిల్లలని ఆ ప్రాంతానికి వెళ్ళాము, హౌసింగ్ బోర్డు ప్రాంతానికి. వెళ్ళిన తర్వాత అక్కడ మేము అందరం చిన్న చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు మరి కష్టం చేత మమ్మల్ని అందరినీ పెంచి ఈ స్థితిలో వరకు ఉంచారు. అలాగనే దేవుడి విషయంలో మా నాన్నగారికి ఏదైతే అనారోగ్యం వచ్చిన తర్వాత ఎన్నో ఇబ్బందులు పడే చావు బ్రతుకుల నుంచి దేవుడు కాపాడాడు. ఆయన బ్రతికించి ఆయన సేవల నిమిత్తం సేవకు వాడుకున్నాడు. ఆయన సేవ పరిచర్యలో దేవునికి ఏదైతే నమ్మకంగా దేవుని పరిచయం ఉన్నాడు. కొన్ని సమయంలో ఒకనొక సమయంలో బాగా గుండె ప్రాబ్లం వచ్చి చనిపోతారు. అందరూ వచ్చి చూసి వెళ్ళండి అన్నప్పుడు అందరూ వచ్చి చూశారు, వెళ్ళారు. మీరు చనిపోతారని చెప్పేసి అని చెప్పారు. ఇంకో 3 రోజులు 4 రోజులు బ్రతుకుతారని చెప్పారు. చెప్పిన తర్వాత కూడా ఏదైతే ఆ రాత్రికాల సమయంలో నిర్ణయం తీసుకున్నాడు, ప్రభా నేను బ్రతికితే నీ సంపూర్ణ సేవ చేస్తాను ప్రభా, నన్ను బ్రతికించి అని చెప్పి ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ గుండెలో హోల్ అయితే ఏదైతే ఉందో అది దేవుడు మందు ద్వారా ప్రత్యక్షం చేసి దేవుడి స్తోత్రం కలుగుగాక. అలాగే దేవుని అసత్యం మీద ఏది లేదన్నట్టు దేవుడు అది హార్ట్లో దేవుడు డాక్టర్లు చనిపోతారు 3 రోజులు చెప్పిన తర్వాత 10 సంవత్సరాలు పడుతుంది. అది దేవుని కృప వల్ల ఆయన ప్రాంతంలో. అలాగే మా కుటుంబం అంతా కూడా ఎప్పుడు వాళ్ళు మా నాన్నగారు ఎప్పుడు 3-4 గంటలు వేసి మా కుటుంబం గురించి ఎప్పుడు ప్రార్థన చేస్తూ ఉన్నారు. మా గురించి నా బిడ్డలు ఎప్పుడు దేవునిలో ఉండాలి, దేవుని పరిచయం చేయాలి అని చెప్పి ప్రార్థన చేస్తున్నాను. అయితే అక్క కూడా దేవుని పరిచయంలో ఉంది. నేను మాత్రం ఈ లోకానుసారంగా జీవిస్తున్నవాడిని. ఈ లోకాన్ని ప్రతి అలవాట్లు తాగుతాన్ని ప్రతి అలవాట్లు నాకు ఉన్నాయి. ప్రతిసారి చెప్పాడు, నేను ఒక దైవసేవకున్నాయా, నువ్వు మందిరానికి రా అని చెప్పి ఎన్నోసార్లు పడుతున్నాను. బాప్తిసం తీసుకో మారు అని చెప్పి ఎన్నోసార్లు చెప్పినా నేను వినేవాడు. అయినా కానీ మారుగా ఉదయకాలం లేచి ప్రార్థన చేస్తూనే ఉన్నాను. 2010 ఆయన చనిపోయాడు. చనిపోయిన తర్వాత ఇక్కడ కార్యక్రమం అయిపోయింది. మేము హైదరాబాద్ వెళ్ళిన తర్వాత అందరూ ఫాస్ట్ పెట్టి కనీసం ఒక 250 మంది ఫాస్ట్ వచ్చారు. అంటే ఒక సేవకుడు చనిపోతే ఒక సేవకునికి ఇంతమంది సేవకులు ఆదరిస్తారా? చాలాసార్లు చెప్పాడు, అయ్యా నేను సేవకి ఒక కుమారుడిని కొడితే నేను సేవకి ఇస్తానని చెప్పాను. నా మాట నెరవేర్చి చాలా మనసులో అడిగే వచ్చిన వాళ్ళు అందరూ చెప్పాను, నీ గురించి చెప్పాను రోజు లేదయ్యా, నా కొడుకు గురించి ప్రార్థన చేసి నేను సేవకి ఇచ్చాను, నా కొడుకు సేవకుడు కావాలి, నా కోరిక అని చెప్పేసి వచ్చిన పాస్టర్ అందరూ అదే చెప్పారు. మీ నాన్నగారు ప్రతి విషయంలో ఇది నాకు చెప్పేవాడయ్యా, ఆయన కోరిక అంటే ఏం లేదు, సేవ చేయాలి.
వారందరూ ప్రతి వారు చెప్పి మాట్లాడుతుంటే మా నాన్నగారు ప్రతి నిమిషంలో నా గురించి ఇంత బాధపడేవాడా, నా కొడుకు లోకానుసారంగా జీవించడానికి వీలేదు, లోకంలో చనిపోవడానికి వీలేదు, ఆయన సేవ చేయాలి ఆయన ఇంతమంది పాస్ట్ చెప్తున్నాడంటే ఆయన అంతగా మమ్మల్ని ప్రేమించడం అవుతున్నాను అంటే ప్రతి విషయంలో మమ్మల్ని గురించి జ్ఞాపకం చేస్తున్నాడు అని చెప్పి ఆయా సంవత్సరంలో నిర్ణయం తీసుకున్నాం. ప్రభా పని చిత్తం ఏమైనదో నాకు జ్ఞాపకం చేసుకో ప్రభా అని చెప్పి వారం రోజులు ఉపవాసంలో ప్రార్థన చేస్తాను. నాన్నగారి ఫ్రెండ్ ఒక ఆయన జాన్ పాస్టర్ అన్నారు, ఆయన దగ్గర ఆయన చర్చికి ఆయన చెప్పాడు, అయ్యా నా కొడుకు నీకే అప్పచెప్తున్నాను, నా కొడుకు సేవ చేసే బాధ్యత నీదే అని చెప్పేసి చెప్పాడు. ఆయన దగ్గర ఏం జరిగాను 2011లో బాప్టిజం తీసుకున్నాను జనవరికి. ఇక ఆయన దగ్గర ఉండిపోయాను, కొద్ది రోజులు ఆయనతో సావాసంలో ఆయనతోనే కలిసి ఉన్నాము. ఆయన దగ్గర ఒక 6 నెలలు ఆయనతో సంవత్సరం పాటు చెప్పుకొని ఈ లోకంలో అన్నిటికీ దూరం చేసేసి ఇంకా ఆయనతోనే సావాసం కలిసి ఆయన సేవకునిగా చేస్తాం. హల్లెలూయా. ఈ లోకంతో ఇంకా సావాసం లేదు, మీ నాన్నగారి కూడా ఏదైతే ఉందో సేవకుడు కావాలని చెప్పేసి ఆయన ఆశయం నెరవేర్చాను. ఇక 2011లో బైబిల్ పట్టుకుని వార్త ప్రకటించిన చేశాను. ఎన్ని శ్రమలు వచ్చినా ఎన్ని బాధలు వచ్చినా ప్రతి విషయంలో నిలబడి మా కుటుంబం ఇంతవరకు దేవుళ్ళు నేను నా కుటుంబము నా పేరు అందరూ దేవుళ్ళు అంటే ఈరోజు ఆయన ప్రార్థన వల్ల, ఆయన మోకాల ప్రార్థన, తల్లిదండ్రుల ప్రార్థన వల్ల ఈరోజు నిలబడి అనేకులు స్వార్థ చెప్తున్నారంటే అనేకుల గురించి కొన్ని సమస్యలు అయ్యా వారి వయసులో పెద్దవారు కావచ్చు, పెద్దల వాళ్ళని వచ్చి మోకరించి ప్రార్థన చేయించుకునే సమస్యలు చెప్పారు. అంటే ఈ స్థితి రావడానికి కారణం ఏంటంటే తల్లిదండ్రులు వారు చేసిన ప్రార్థన, వారి ప్రార్థన వల్ల ఈ ఒకరి గురించి ప్రార్థన చేయండి. 2 అక్క గురించి 3 అక్క గురించి కూడా మీకు తెలుసు, వారి భర్తలు కోల్పోయిన వచ్చిన వయసులోనే వారు అనుకోకుండా వారి జీవితంలో వాళ్ళ దేవుళ్ళు వాళ్ళని వారి కుటుంబాలని కాపాడుకోలేకపోయారు తగిన కాలంలో. ఎందుకంటే సమయం ఉంది, మన భర్తల గురించి ప్రార్థన చేసిన సమయం ఉంది, కానీ దినదినము సమయం దాటిపోతుంది. వారు జ్ఞాపకం చేసి ఎన్నోసార్లు ప్రార్థించారు కానీ మనం ఏదైతే ఉపవాసం మా తండ్రి గారు ఎన్నో విషయాలు ఒకరించి ప్రార్థన చేశారు నా బిడ్డల గురించి. అలాగనే మా అక్కలకి జీవితం జరిగిన జీవితంలో ఎవరికి జరగకూడదని ప్రతిరోజు నేను ప్రార్థన చేస్తాను. ఎందుకంటే వారి చిన్న వయసునే కోల్పోయారు, అంటే వారు లోకంతో సావాసం చేశారు, లోక వ్యసనానికి వారు లొంగారు. వారి గురించి గట్టిగా ప్రార్థన చేసుకోలేక దేవుని క్రమం లేక అంటే పట్టుకోలేక ప్రార్థన చేయక వారు కోల్పోయారు. ప్రతిరోజు ప్రార్థన చేసుకుంటారు, నా కుటుంబంలో జరిగినట్టు ఏ కుటుంబానికి అందించారు, 2 భర్తలను కోల్పోయారు వాళ్ళు, ఏ కుటుంబంలో జరుగుతున్న ప్రతి బిడ్డ ప్రార్థన చేయాలి. నేను ప్రతి సిస్టర్ కూడా అదే చెప్తామా, మీ భర్త గురించి ఉపవాసం మీరు ప్రార్థన చేయాలి, ఈ భర్తను మార్చుకోండి. ఈ లోకం సమస్య, ఈ లోకంలో చిన్న వయసులోనే ఎంతో మంది కోల్పోతున్నారు కాబట్టి ప్రార్థన చేయమని చెప్పి ప్రతి వారు చెప్తుంది. జ్ఞాపకం చేసుకుంటే దేవునిగా సత్యమైన ఏది లేదు, కాకపోతే మన చేతుల ద్వారా కుటుంబాన్ని పాడు చేసుకుంటున్నాం. ప్రార్థన లేదు, తల్లిదండ్రుల మాటమే కావచ్చు, ఏ విషయం కాబట్టి నా కుటుంబం గురించి మా అందరి గురించి ప్రార్థన చేయండి. దేవుడు వారికి ఏ ఆధారం లేదు కాబట్టి దేవుడు వారికి ఆధారం. అలాగనే ఈరోజు ఇలాంటి ప్రార్థన గురించి ఏర్పరచడం కార్యక్రమం మా అన్న వాళ్ళందరూ కలిసి మాట్లాడుతున్నాయా, సరే నాన్న చనిపోయి 5 సంవత్సరాలు కదా, ఒకసారి కూడా డబ్బులు మనం ప్రార్థన చేశారు కాబట్టి ఈసారి పెడదాం అన్నారు. ఆ సమయంలో నా దగ్గర ఏం దొరకలేదు, డబ్బులు కూడా దొరకలేదు, కానీ దేవుడు సమకూర్చాడు ఆ టైంకి. అందరూ క్షణం ప్రార్థన పెట్టండి, నాన్న జ్ఞాపకం చేస్తాను అని చెప్పేసి మా 6 అన్నదమ్ముల గురించి కుటుంబాల గురించి కూడా ప్రార్థన చేయండి. మేమందరం దేవుని సన్నిధిలో ఉండాలి, మా కుటుంబాలు కూడా దేవునిలో కట్టబడాలి. దేవునికి వ్యతిరేకమైన జీవితంలో మేము ఏ విషయంలో కూడా చేయకుండా దేవునికి లోబడి దీవించబడాలని చెప్పి మా కుటుంబాల గురించి ప్రార్థించండి. నా సేవ పరిచయాల గురించి జ్ఞాపకం చేసుకోండి. ఇంకా అనేక ప్రాంతాల స్వార్థ గురించి ఈ మినిస్ట్రీలో మినిస్ట్రీలో దేవుని పరిచయాలు మేము కొనసాగుతున్నాం. ఇప్పుడు వచ్చిన ప్రాంతంలో అయ్యగారు ప్రార్థన చేసి ఒక అయ్యా నా గురించి ప్రార్థన చేయండి, సేవ చేయాలని ఆశ కలిగి ఉన్నాను, ఆ ప్రాంతం నుంచి వచ్చానని చెప్పినప్పుడు వారు ఆశ్రయించి వారి 3 మందిలో ఉన్నప్పుడు వారు ఒకటే అనుకున్నారండి, మనకి ఎందుకు ఒకటి లేని వారి కూడా ఇద్దాం కదా, వారు కూడా సేవలో ఎదగాలి కదా, మన ప్రాంతానికి మన సొంత గ్రామానికి వచ్చాం, మనం నమ్ముకొని వారు వచ్చినంతా వారు కూడా అవకాశం ఇవ్వాలి, వారు ఏమన్నా మనం ప్రోత్సహించాలి. ప్రతి విషయంలో ఇక్కడికి వచ్చినప్పుడు నాకు ఆరోగ్యం బాగాలేనప్పుడు లేకపోవచ్చు, ఏదైనా విషయంలో ఆర్థిక విషయంలో కావచ్చు, ప్రతి విషయంలో పెద్దగా నన్ను బలపరిచి ఆర్థిక సాయం విషయంలో కావచ్చు, వారి ఈరోజు ఇంతవరకు కూడా
మా కుటుంబాన్ని నన్ను పరీక్షించుకోవడానికి ప్రతి విషయంలో కూడా ఆదుకుంటూ చేస్తున్నారు. వారి కుటుంబం గురించి కూడా దేవుడు ఇలాగనే ఈ సావాసం ఈ లిబరల్ మినిస్ట్రీస్ లో ఎల్లప్పుడూ కొనసాగి అనేక ఆత్మ రక్షించి వాడడం మాత్రం కలిసిదని చెప్పేసి మా గురించి ప్రార్థించిన సాక్ష్యంలో ఉపయోగించుకుంటారు. హల్లెలూయా, హల్లెలూయా. చాలా సంతోషకరమైనటువంటి ఒక సమయం ఇది. ఎందుకంటే 14 సంవత్సరాలు దాటినప్పటికీ రౌతుము గారు వారి భర్త గారి యోహాన్ గారిని, అలాగే బిడ్డలైనటువంటి వారు వారి తండ్రి గారిని జ్ఞాపకం చేసుకోవడం అనేది చాలా సంతోషకరమైనటువంటి సందర్భం ఇది. ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా తిరిగి ఆ పితరులను జ్ఞాపకం చేసుకోవడం దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. నీతిమంతుని జ్ఞాపకం చేసుకున్నట ఆశీర్వాదకరమను. వాటిని జ్ఞాపకం చేసుకోవడమే మనకు ఆశీర్వాదం. ఎందుకు పరిశుద్ధ గ్రంథం తెలియపరుస్తూ ఉంది, యేసుక్రీస్తు నందుండి మృతి నొందిన వారు ధన్యులు. క్రీస్తు రక్తం చేత కడగబడి ఆయన యందు నమ్మి బాప్తిస్మం పొంది అలాగే దేవుని యొక్క పరిచర్యలో ముగింపు కాలం వరకు దేవునికి నమ్మకంగా కొనసాగినటువంటి తన యొక్క భక్తి జీవితాన్ని ఈ సందర్భంలో జ్ఞాపకం చేసుకున్నటువంటి తన కుమారుడు తండ్రి గారు ఏ మార్గంలో నడిచాడో, తండ్రి గారు ఏది ఆశించారో, తండ్రి గారి యొక్క హృదయంలో కుమారుని పట్ల లేదా కుటుంబ సభ్యుల పట్ల ఏమి ఆయన ఆశ కలిగి ఉన్నాడో ఆ ఆశ నెరవేర్చే క్రమంలో కుటుంబం అంతా కూడా దేవుళ్ళో ఉండటం అనేది చాలా సంతోషకరమైన సందర్భం. ఈ పరిస్థితులను చూసి పరలోకమందు ఆనందిస్తూ ఉంటుంటాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి నీతిమంతుని జ్ఞాపకం చేసుకున్న ఆశీర్వాదకరమగును అని వాక్యం సెలవిస్తా ఉంది. పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట జ్ఞాపకం చేసుకుందాం. కీర్తన భాగము 116వ కీర్తన. కీర్తనలు 116వ కీర్తన 15వ వచనం. యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి విలువగలది. చలండి. యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి విలువగలది. దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని వెంబడించి దేవుని యొక్క మార్గంలో కొనసాగుతూ దేవుణ్ణి రక్షకులుగా అంగీకరించి దేవుని రక్తము చేత కడగబడి శుద్ధీకరించబడినటువంటి హృదయంతో దేవుని సన్నిధిలో ఉన్నటువంటి వారి యొక్క మరణమట దేవుని దృష్టిలో విలువైనది. ఈ లోకం దృష్టిలో ఘనత, ఈ లోకం దృష్టిలో విలువ, ఈ లోకం దృష్టిలో మెప్పు అనేవి సహజమైనటువంటి పైకి కనబడేటువంటి ఆర్భాటాలను బట్టి మనం గొప్పగా భావిస్తాం. అబ్బో అని అనుకుంటాం. పరిశుద్ధ గ్రంథంలో ధనవంతుడు అనబడేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు, లాజరు అనబడేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. ధనవంతుడేమో క్రీస్తుని ఎరిగి లేడు, లాజరేమో క్రీస్తుని ఎరిగి ఉన్నాడు. ధనవంతుడేమో గొప్ప ఆర్భాటంగా జీవించాడు, పేదవాడైనటువంటి లాజరేమో తనకున్న దాంట్లో బ్రతికిన వాడిగా కనబడతా ఉన్నాడు. ధనవంతుడేమో సన్నపునార బట్టలు ధరించిన వాడిగా కనబడుతున్నాడు, పేదవాడైన వాడేమో ఉండి లేనటువంటి బట్టలతో జీవించాడు. ఒకానొక దినాన ఇద్దరికి కూడా మరణం వచ్చింది. ఆ వచ్చినటువంటి మరణంలో
ఒక వ్యక్తి ఏమో పాతాళానికి వెళ్ళాడు, మరొక వ్యక్తి ఏమో అబ్రహాం యొక్క కుడిపార్శ్వలో కూర్చున్నాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. దేవుడు దేన్ని పరిగణలోకి తీసుకున్నాడు, దేన్ని దేవుడు లెక్కలోకి తీసుకున్నాడు అని మనం ఆలోచన చేసినప్పుడు, తన ఉన్నత స్థితిని దేవుడు చూడలేదు, తన గొప్పతనాన్ని దేవుడు చూడలేదు, తన ఆరోగ్యాన్ని దేవుడు చూడలేదు, తన స్థితిగతులను దేవుడు చూడలేదు, తన హృదయ అంతరంగాలను దేవుడు చూశాడు. ఆ అంతరంగం పరిశీలన చేసినప్పుడు అతడు దేవుని యందు భయభక్తులు కలిగిన వాడిగా ఉన్నాడు. ఎవరు? లాజరు అనబడేటువంటి వ్యక్తి. దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి ఆ వ్యక్తి ఏమో అబ్రహాం యొక్క కుడిపార్శ్వన ఉన్నాడు. ఈ భూలోకంలో ఉన్నప్పుడు ధనవంతుడేమో పై స్థానంలో ఉన్నాడు, లాజరేమో తన కాళ్ళ దగ్గర ఉన్నాడు. ఇప్పుడు ఎక్కడున్నాడు? ధనవంతుడేమో లాజరు యొక్క కాళ్ళ దగ్గర ఉన్నాడు, పేదవాడైనటువంటి లాజరేమో అబ్రహాం యొక్క కుడిపార్శ్వన ఆకాశం ముందు కూర్చొని ఉన్నాడు. ఇప్పుడు అంటున్నాడు ధనవంతుడు, అయ్యా నీ రొమ్మున కూర్చున్నటువంటి ఆ యొక్క లాజరు తోటి తన చిటికిన వెళ్తున్న ఒక నీటి బొట్టు నా నాలుగు మీద ఏం చెప్పని పైకి చూస్తూ మాట్లాడుతున్నాడు. అంటే ఇప్పుడు లాజరు యొక్క స్థానం ఎక్కడుంది? పైన ఉంది. ధనవంతుడి యొక్క స్థానం కింద ఉంది. కారణం ఏంటంటే ఈ లోకంలో ఉన్నప్పుడు వాటి మీదే మన ఆశ కాదు, వాటినే మనం శాశ్వతం అనుకోవడానికి వీలు లేదు. ఈ లోకంలో ఉన్న ప్రతిదీ కూడా అశాశ్వతమైనదే. పరిశుద్ధ గ్రంథం తెలియపరుస్తున్న మాట ఏమిటంటే, మన కంటికి కనబడేవన్నీ కూడా అదృశ్యమైనవి. అవన్నీ కూడా నాశనమైపోయేవి. మనకు కంటికి కనబడనివి ఏవైతే ఉన్నాయో అవి శాశ్వతమైనవి. కంటికి కనబడేవేమో అశాశ్వతమైనవి, కంటికి కనబడేవేమో శాశ్వతమైనవి. పరలోకం మనకు కనబడుతుందా? కానీ అదే శాశ్వతం. దేవుడు మనకు కనబడుతున్నాడా? కానీ ఆయన మనకి శాశ్వతుడై ఉన్నాడు. ఈ లోకంలో మనుషులు మనకు కనబడతారు, కానీ అది ఎంతకాలం? అది అశాశ్వతమైనది, కొంతకాలమే, లిమిట్, ఇంతకాలం వరకే అని మనిషి యొక్క జీవితాన్ని గురించి నీటి బుడగ వంటిది అని చెప్పని భక్తుడు అంటాడు. అలాగే సాగిపోయి నీడ వంటిది అని అంటాడు. అంటే మనిషి కనబడే ప్రతిదీ కూడా అశాశ్వతమైనదే, కానీ శాశ్వతమైనది ఏదైతుందంటే అది కంటికి కనబడనిది. ఆ కంటికి కనబడదని కొరకు మనం ప్రయాసపడేటువంటి వ్యక్తులమై ఉండాలి. అది దేవుని వాక్య శ్రమిస్తున్న మాట ఏంటంటే, మనం దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే దేవుని దృష్టిలో మన మరణము విలువైనది అని అంటాడు. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. మరొక భక్తుడు అంటాడు కదా, ప్రసంగి గ్రంథంలో 7వ అధ్యాయం 1వ వచనంలో, ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయం 1వ వచనంలో భక్తుడైన సొలొమోను మాట్లాడుతున్న మాట, సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు, ఒకని జన్మదినము కంటే మరణ దినమే మేలు అని అంటున్నాడు. కీర్తనకారుడేమో యెహోవా భక్తుల యొక్క మరణము విలువైనది అని అంటా ఉన్నాడు. ఇక్కడ భక్తుడైనటువంటి సొలొమోను మాట్లాడుతున్నటువంటి మాట ఏమిటంటే, ఇదిగో ఒకని జన్మదినము కంటే మరణ దినమే మేలు మేలు మేలు. ఎందుకు మేలు? ఇక్కడ ఉంటే మహా అయితే 70 సంవత్సరాలు ఉంటాం, లేకపోతే అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు ఉంటాం. అయినను ఆయాసము దుఃఖమే. అది ఎరిగినటువంటి సొలొమోను అంటాడు, ఒకరి జన్మదినము కంటే మరణ దినమే. ఇక్కడ ఉన్నది లిమిటెడ్ పీరియడ్, ఇక్కడ ఉన్నది కొద్ది కాలం మాత్రమే, కానీ అక్కడ శాశ్వతంగా ఉండేటువంటి స్థలం, అది శాశ్వతంగా జీవించేటువంటి ఆ స్థలం కొరకై భక్తుడు ఎరిగి ఉన్నాడు కనుక అంటాడు, ఇదిగో ఒకరి జన్మదినము కంటే మరణ దినమే మేలు అని అంటున్నాడు. అంటే ఆ విలువైనది ఏదో గుర్తిరగలిగితే ఆ మేలైన దాన్ని మనం గుర్తించుకోగలుగుతాం. దీన్ని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. మరొక భక్తుడు అంటున్న మాటను మనం ఆలోచన చేస్తే, యోహాను సువార్త 21వ అధ్యాయము 19వ వచనం చూద్దాం. యోహాను సువార్త 21వ అధ్యాయము 19వ వచనం. అతడు ఎట్టి మరణం వలన దేవునిని మహిమపరచును దాన్ని సూచించి ఆయన ఈ మాట చెప్పెను. ఇట్లు చెప్పి నన్ను వెంబడించమని అతనితో అనెను. పేతురు వెనుకకు తిరిగి యేసు ప్రేమించిన వాడును భోజన పంక్తిని ఆయన రొమ్మున ఆనుకుని, ప్రభువా నిన్ను అప్పగించేవాడెవడని అడిగిన వాడునైనా శిష్యుడు
వెంట వచ్చడం చూచాను. వాక్యం సెలవిస్తూ ఉంది, అతడు ఎట్టి మరణం వలన దేవునిని మహిమపరచును దాన్ని సూచించి ఆయన ఈ మాట చెప్పాను. అంటే మరణం అనేది దేవుణ్ణి మహిమపరుస్తుందట. మరణం అనేది దేవుణ్ణి ఘనపరుస్తుంది. మరణం అనేది దేవుణ్ణి గొప్ప చేస్తుంది. ఈ లోకంలో మరణం అనేది మనకు తక్కువగా కనబడచ్చు. ఈ లోకంలో మరణం అనేది మన దృష్టికి అది విలువలేనిదిగా కనబడచ్చు. అయ్యో అనేటువంటి మాట ఈ లోకస్తులు మాట్లాడతారు. కానీ భక్తులు అంటాడు, ఇదిగో యెహోవా భక్తుల మరణం మరో విలువైనది అని అంటున్నాడు. సొలొమోను భక్తులు అంటాడు, ఇదిగో ఒకటి జన్మదినం కంటే మరణదినమే మేలు అని అంటాడు. భక్తిలో కొనసాగుతున్నటువంటి వ్యక్తి గ్రహించేటువంటి గొప్ప విలువైనటువంటి సత్యం ఏంటంటే, మరణం అనేది మన జీవితాలను ఒక ఉన్నతమైనటువంటి స్థానానికి తీసుకెళ్తుందన్న విషయాన్ని. అది గొప్పవాడైనా, పేదవాడైనా, ఉన్నవాడైనా, లేనివాడైనా, ధనవంతుడైనా, పేదవాడైనా, ఎవరైనా ఒకనొక దినాన ఈ మరణాన్ని రుచి చూడాల్సినటువంటి వారే. మన మధ్యలో తిరిగినటువంటి వారు, మనకు తెలిసినటువంటి వారు, ఎందరో గొప్పవారు, ఎంతో అందమైనటువంటి వారు, ఎంతో విలువైనటువంటి వారు, పేరు ప్రఖ్యాతులు పొందినటువంటి వారు ఎందరో మన కళ్ళ ముందు కనబడినప్పటికీ వారందరూ కూడా ఈ దినాన ఉన్నారా అని అంటే అందరూ కూడా లేరు. ఒకరి తర్వాత వారి సమయమున వారు కాలాన్ని ముగించుకొని వెళ్ళిన వారిని. ఎవరు కూడా ఇక్కడ శాశ్వతమైనటువంటి వారు లేరు. ఇదో మనము దేవుని దృష్టికి విలువైనటువంటి వారిగా జీవించాలి అంటే దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తే అప్పుడు ఆయన దృష్టికి మన మరణము విలువైనదిగా ఆయన ఎంచుకుంటాడు. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. అందుకే అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 21వ వచనం అంటాడు, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే. చూసారా, ఒక భక్తుడేమో మరణం విలువైనది అంటున్నాడు, ఒక భక్తుడేమో చావు నాకు మేలు అని అంటున్నాడు, ఈ భక్తుడేమో నాకు చావు అయితే లాభము అని అంటూ ఉన్నాడు. వీరందరూ కూడా దేవుని యందు భయభక్తులు కలిగిన వారుగా, దేవుని గుర్తెరిగిన వారుగా, దేవుని యొక్క గొప్పతనాన్ని తెలుసుకున్నటువంటి వారే. ఈ లోకంలో నరులందరూ పోవాల్సినటువంటి మార్గమున వీరు పోవడానికి ఇష్టపడక, వీరు దేవుని ఎరిగి చచ్చిపోతే చచ్చిపోయాం కానీ దేవుని ఎరిగి చనిపోవాలని వీరు ఆశ కలిగి. చాలా మంది అంటారు, దేశానికి ప్రొటెక్షన్ కలిగి చేస్తూ అలాగే రక్షణ కలుగు చేస్తూ ఉన్నటువంటి సైనికులు ఎవరైనా చనిపోయారనుకో, నా కొడుకు దేశం కోసం చనిపోయాడని చెప్పని ధైర్యంగా చెప్పుకుంటాడు. అంటే ఆ పనిలో ఉండి చనిపోయాడు కాబట్టి అది వేర మరణం అని చెప్పనని ఎంతో గొప్పగా భావించి ప్రభుత్వాలు కూడా ఘనపరుస్తారు, ప్రభుత్వాలు కూడా వాటికి సహకరిస్తారు. కారణం ఏంటంటే దేశం కోసం చనిపోయాడని చెప్పినటువంటి ఒక విలువ. మరి అపోస్తలుడైన పౌలు అంటున్న మాట ఏమిటి? నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తు, చావైతే నాకు లాభము అని అంటారు. ఇతడు లాభంగా చావును ఎంచుకోవడానికి మనం ఒక ఆలోచన కనుక చేయగలిగితే, అపోస్తలుడైన పౌలు దృష్టిలో చావు అనేది లాభం అంటున్నాడు. ఒకవేళ బ్రతికితే క్రీస్తే అని అంటున్నాడు. ఉన్నంతకాలం ఈ భూమి మీద జీవాన్ని కలిగి మనుగడ సాధించినంత కాలం నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే అని అంటున్నాడు. అంటే క్రీస్తును తప్ప నేను దేవుని కూడా వెంబడించను అన్నాడు. దేవుని మార్గాన్ని, దేవుని మాటల్ని, దేవుని యొక్క ఆలోచనలు నేను ఎరిగి జీవిస్తాను అని అన్నాడు. ఒకవేళ బ్రతికితే, ఒకవేళ చనిపోతే మాత్రం నాకు ఇంకా లాభం అని అంటున్నాడు. మరి లాభకరమైనది తన చావులో ఏముంది? ఎలా అతడు లాభంగా ఎంచుకుంటా ఉన్నాడు? తన చావును ఎందుకు లాభం అని అనుకుంటా ఉన్నాడు? మనం అనుకుంటాం, అయ్యో మన ప్రియుడు యోహాను గారు ఉంటే ఎంత బాగుండేది అని. ఒకవేళ భారీగా ఋతువు గారే కానీ, బిడ్డలుగా కానీ, వారి పిల్లలే కానీ అందరూ కూడా ఒకవేళ మా తండ్రి గారు ఉంటే ఎంత బాగుండేదో అని మనం ఒకవేళ అనుకోవచ్చు. కానీ
క్రీస్తుని కలిగినటువంటి మనం ఒక నిరీక్షణను కలిగి ఉన్నాం. ఆ నిరీక్షణ కలిగినటువంటి అపోస్తలుడు పౌలు అంటున్న మాట ఏమిటంటే, ఒకవేళ బ్రతికేనా క్రీస్తు కొరకే, ఒకవేళ చనిపోయేనా అది నాకు లాభమే అని అంటూ ఉన్నాడు. ఆ లాభం ఏంటి అని మనం ఆలోచన చేస్తే ఒక మాట జ్ఞాపకం చేసుకుందాం. అక్కడే 23వ వచనం చూద్దాం. ఈ రెంటి మధ్యను ఇరుకున పడి ఉన్నాను, నేను వెడలిపోయి క్రీస్తుతో కూడా ఉండవలనని నాకు ఆశ ఉన్నది, అది నాకు మరి అదండి. భక్తుడు అంటాడు, ఇదిగో బ్రతుకుట క్రీస్తు, చావైతే నాకు లాభము అని అంటున్నాడు. మరి తన జీవితంలో లాభకరమైనటువంటి పరిస్థితి ఏంటి? పౌలు ఎందుకు దాన్ని లాభంగా ఎంచుకున్నాడు అని అంటే, ఇప్పుడు అంటున్న మాట ఏమిటంటే ఆయన అంటాడు, ఈ రెండి మధ్య నేను ఇరుకున పడి ఉన్నాను. ఇటు చావు, ఇటు బ్రతుకు. ఈ లోకంలో జీవించాలని ఒక పక్క, ఇదిగో చనిపోతే లాభం అనేది ఒక పక్క. రెండింటి మధ్యలో నేను ఇరుకున పడి ఉన్నా, మధ్యలో ఉన్నా. ఈ రెండింటిలో ఏది తెలుసుకోవాలో, ఎటు వెళ్ళాలో, ఒక పక్కేమో లాభం కనపడతా ఉంది, ఒక పక్కేమో క్రీస్తుని గురించినటువంటి మాటలు ప్రకటించాలనే తపన కూడా తన హృదయంలో ఉంది. ఈ రెండింటి మధ్యలో అతడు ఇరుకున పడి ఉన్నాడంట. అయితే అంటున్న మాట ఏమిటంటే, నేను వెడలిపోయి, అంటే ఇక్కడ ఈ లోకంలో ఉన్నటువంటి ఈ జీవాన్ని విడిచిపెట్టేసి నా శరీరాన్ని ఈ లోకంలో పాతి పెట్టబడిన తర్వాత, నేను చనిపోయిన తర్వాత నేను వెడలిపోయి క్రీస్తుతో కూడా ఉండవలనని నాకు ఆశ ఉన్నది, అది నాకు మరి మేలు. భక్తుడు అంటాడు, నా మట్టుకైతే బ్రతుకుడు క్రీస్తే, చావు అయితే నాకు లాభం. మరి తన జీవితంలో లాభం ఏంటి అంటే అంటాడు కదా, ఇదిగో ఈ లోకంలో ఉన్న రోజులు ఆయన దగ్గరికి నేను వెళ్ళలేను. ఆయనకి నాకు పెద్ద అగాధం ఉంది, దూరం ఉంది. ఒకవేళ నేను చనిపోతేనే అక్కడికి నేను వెళ్ళగలను కనుక నేను వెడలిపోయి ఏమంటాడు, క్రీస్తుతో కూడా ఉండవాలని నాకు ఆశ ఉంది. తనకు లాభం ఏంటి అంటే, ఇక్కడ కనుక నేను కనుక ప్రాణాన్ని విడిస్తే వెడలిపోయి నేను అక్కడికి వెళ్ళి ఆయనతో పాటు నేను సహవాసము చేస్తాను. ఒక నిరీక్షణ ఉంది ఆయనకి. తనకు లాభం ఏంటి అంటే, నేను క్రీస్తుతో కూడా సహవాసము చేస్తాను. ఇప్పటి వరకు ఫోన్లో మాట్లాడుకున్నట్టే ఉంది, ఇప్పుడైతే డైరెక్ట్గా ఇంటికి పోయినట్టే ఉంది. అది అతను కోరుకుంటున్నాడు. ఒకవేళ నేను చనిపోతే డైరెక్ట్గా ముఖాముఖిగా ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన యొక్క సహవాసం నేను ఉండగలుగుతా. తెలుసు చెల్లుతా. హల్లెలూయా. భూలోకంలో ఒక విత్తనాన్ని కనుక మనం తీసుకెళ్ళి భూమిలో పాతి పెడితే అదేమవుతుంది? చనిపోయి కుళ్ళిపోయి దాంట్లో నుంచి తన యొక్క పాత జీవితం అంతటి కూడా భూమిలో పాతి పెట్టి ఏం చేస్తున్నాం? మళ్ళా తిరిగి కొత్త మొక్కగా తయారవుతుంది. నూతన జీవాన్ని అది పొందుకుంటుంది. పాతి పట్టబడకపోతే మొక్క బయటకు వస్తుందా? ఎరిగి ఉన్నాడు పౌలు అంటున్నాడు, ఇదిగో నేను కనుక ఒకవేళ చనిపోతే, నేను పాతి పెట్టబడితే, ఇదిగో నేను వెడలిపోయి క్రీస్తుతో కూడా సహవాసం చేయాలని నాకు ఆశ కలిగి ఉన్నాను అని అంటాడు. నేను చనిపోకపోతే అంత సహవాసం డైరెక్ట్గా నేను చేయలేను. కాబట్టి నాకు ఆయనకు చాలా దూరం ఉంది ఇప్పటి వరకు. కాబట్టి ఇప్పుడు ఒకవేళ నేను చనిపోతే ఇప్పుడు ఆయనకి మరీ దగ్గరగా నేను ఉండగలుగుతాను అని అంటున్నాడు. తెలుసు చెల్లుతా. హల్లెలూయా. కాబట్టి అపోస్తలుడు పౌలు ఈ లోకంలో ఉన్నప్పుడు చాలా శ్రమ పడ్డాడు, చాలా కష్టపడ్డాడు. కొరింథీయులకు రాసిన పత్రిక 2వ కొరింథీయులకు రాసిన పత్రికలో ఆయన ఎంతో దేవుని కొరకే పరిచర్య చేసినటువంటి వాడై ఉన్నాడు. ఆ పరిచర్యలో భాగంగా 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 9-10 వచనాలు. కావున దేహమందునను దేహమును విడిచినను ఆయనకు ఇష్టమై ఉండవలనని మిగులా అపేక్షించుచున్నాను. చాలండి. ఎవరికి ఇష్టమై ఉండాలి? దేవునికి ఇష్టమై ఉండాలి. దేహమందునను దేహము విడిచినను. దేహమందుంటేనేమో శ్రమలు వస్తూ ఉన్నాయి, కష్టం వస్తూ ఉంది, అనారోగ్యం వస్తూ ఉంది, ఇబ్బందులు వస్తూ ఉన్నాయి, సమస్యలు వస్తూ ఉన్నాయి. ఈ లోపల మనం జీవించినంత కాలం శ్రమలు గుండా ప్రయాణం చేయడం లేదా? కష్టాలు గుండా ప్రయాణం చేయడం లేదా? అనారోగ్యాలు గుండా ప్రయాణం చేయడం లేదా? భక్తుడైనటువంటి అపోస్తలుడు పౌలు అంటాడు, ఈ లోకంలో ఉండగా ఇవన్నీ కూడా నాకు కనబడతా ఉన్నాయి. 11వ అధ్యాయంలో అతని శ్రమలు ఏంటి?
11వ అధ్యాయము 23వ వచనం నుండి. వారు క్రీస్తు పరిచారకుల వెర్రివాని వలె మాట్లాడుచున్నాను, నేను మరి ఎక్కువగా. ఈ లోకంలో ఉండగా అపోస్తలుడైన పౌలు దేవుని యొక్క పరిచారకుడై ఉన్నాడు. దేవుని యొక్క పరిచర్య చేస్తూ ఉన్నాడు. దేవుని యొక్క పనిలో ఉన్నాడు. పనిలో ఉన్నంత మాత్రాన అతని కష్టం లేదా, సమస్య లేదా, ఇబ్బంది లేదా అని అంటే, దేవుడి పనిలో ఉన్నప్పటికీ ఆ పనిలో ఉన్నటువంటి కష్టాలను అక్కడ వివరిస్తాడు. మరి విశేషముగా ప్రయాసపడితిని, మరి అనేక పర్యాయములు. వరుసగా చదువున్నా. ఒకసారి లాలతో కొట్టబడుతుంది, ముమ్మారు ఓడ పగిలి శ్రమ పడుతుంది, ఒక రాత్రి పగళ్ళు సముద్రంలో గడిపితిని. అనేక పర్యాయములు ప్రయాణములలోను, నదులలోనైనా ఆపదలలోను, దొంగల వలనైనా ఆపదలోను, నా స్వజనుల వలనైనను ఆపదలలోను, అన్యజనుల వలనైనా ఆపదలలోను, పట్టణములో ఆపదలలోను, అరణ్యములో ఆపదలలోను, సముద్రములలో ఆపదలలోను, అప్పటి సహోదరుల వలన ఆపదలలో ఉంటుంది. ప్రయాసముతోను కష్టముతోను, తరచుగా జాగరణములతోను, ఆకలి దప్పులతోను, తరచుగా ఉపవాసములతోను, చలితోను, దిగంబరత్వముతోను ఉంటుంది. ఇంకనూ చెప్పవలసినవి అనేకములున్నాయి. ఈ లోకంలో ఉండగా అపోస్తలుడైన పౌలు క్రీస్తు కొరకు జీవించాడు. పౌలు అనగానే అబ్బో మంచి భక్తుడు, ఆయనకి ఏ కష్టం లేదు, ఏ ఇబ్బంది లేదు, ఏ సమస్య లేదు అని మనం అనుకోవడానికి లేదు. ఈ లోకంలో ఉండగా అపోస్తలుడైన పౌలు శ్రమల గుండా ప్రయాణం చేశాడు. మన ప్రియులు యోహాను గారికి జీవితంలో శ్రమలు లేవా, కష్టాలు లేవా, ఇబ్బందులు లేవా, అనారోగ్య పరిస్థితులు లేవా? ఈ లోకంలో శరీరంతో మనం ఉన్నాం కనుక ఈ శరీరంతో ఉన్నటువంటి మన జీవితాల్లో అనేక రకాలైనటువంటి అపాయకరమైన పరిస్థితులు వస్తాయి, అనేక రకాల ఇబ్బంది పరిస్థితులు వస్తాయి, అనేక రకాల అనారోగ్య పరిస్థితులు వస్తాయి. ప్రతికూల పరిస్థితుల్లో కూడా అపోస్తలుడైన పౌలు అంటాడు, బ్రతికితే క్రీస్తు, చావైతే లాభము అని అంటాడు. ఎలాంటి పరిస్థితులు కనబడుతున్నాయి? ఒకటి తక్కువ 30 అంటే మొత్తం 39 కొరడా దెబ్బలు 5 సార్లు పట్టించుకున్నాడంట. దేనికోసం? సువార్త కోసం, దేవుని పరిచర్య కోసం. అనేక పర్యాయములు, అనేక ఆపదలు అతడు ఇరుక్కున్నాడు. స్వజనుల ద్వారా ఆపదలు, అన్యుల ద్వారా ఆపదలు, అరణ్యములు ఆపదలు, అనేక పర్యాయాలు దేవుని కొరకు ప్రయాసపడ్డాడు, మిక్కిలి ప్రయాసపడ్డాడు, ఎంతో కష్టపడ్డాడు, తన మరణము దగ్గరకు వచ్చే వరకు కష్టపడ్డాడు. ఇప్పుడు అంటాడు, ఒకవేళ కనుక నాకు చావు వస్తే అది నాకు లాభమే అంటా ఉన్నాడు. ఆ లాభం ఏంటి అంటే, ఇది నన్ను వెడలిపోయి క్రీస్తుతో కూడా నేను ఉంటాను. ఇప్పటి వరకు ఆయనకి నాకు దూరం ఉంది. ఇప్పుడైతే నేను వెడలిపోతే ఈ లోకంలో నుండి నేను వేరే పరలోకమునకు దగ్గరగా ఆయన కుడి పరసాన్ని నేను కూర్చోగలుగుతాను. ఇది అతని యొక్క ధైర్యమై ఉంది. దేవుని వాక్యం సెలవిస్తుంది, ఒకటి జన్మదినము కంటే మరణ దినమే మేలు. ఎందుకు మేలు? ఇదిగో వెడలపై క్రీస్తుతో కూడా మనం ఉండగలుగుతాం. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఈ లోకంలో ఉన్నన్ని రోజులు శ్రమల గుండా ప్రయాణము, కష్టముల గుండా ప్రయాణము, ఇబ్బందుల గుండా ప్రయాణము, అనారోగ్యం గుండా ప్రయాణము, ఇవన్నీ మన జీవితాల్లో ఎదురవుతూ ఉన్నప్పుడు ఇంకెందుకురా ఈ బతుకు అనుకొని మన భక్తిని పక్కన పెట్టేసి మనం గనక చావును కోరుకుంటే దానివల్ల ప్రయోజనం ఏది కూడా లేదు. ఇది యెహోవా భక్తుల యొక్క మరణము విలువైనది అని కీర్తనకారుడు అంటా ఉన్నాడు. ఎప్పుడు విలువగా ఉంటుంది? ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటే, మరణం వరకు కూడా నమ్మకంగా ఉంటే. రెండవది ఒక మాట జ్ఞాపకం చేసుకుందాం. అక్కడే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 21వ వచనం. 3వ అధ్యాయం 21వ వచనము. అపోస్తలుడైన పౌలు తన హృదయంలో తనకు ఏది లాభకరమైనదో గుర్తిరిగినటువంటి అపోస్తలుడైన పౌలు అంటున్న మాట, సమస్తమును తనకు లోపరచుకొనజాలిన శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును
తన మహిమ గల శరీరమునకు సమరూపము గల దానిగా మార్చును. పౌలు ఎరిగినటువంటి రెండవ సత్యం ఏంటంటే, ఒకటి వెడలిపోయి క్రీస్తుతో కూడా ఉంటాను అంటా ఉన్నాడు. రెండవది తనకు లాభకరమైనది ఏంటి అంటే, భక్తుడు అంటున్న మాట, ఇదిగో మన దీన శరీరమును తన మహిమ గల శరీరమునకు సమరూపము గల దానిగా మార్చును. రెండవది తను ఎరిగినటువంటి లాభం ఏంటి అంటే, ఈ దీన శరీరం ఏదైతే ఉందో ఈ దీన శరీరాన్ని ఆయన మహిమ గల శరీరముగా మారుస్తాం. మనం చనిపోతే మనం మహిమ దేహాలుగా మార్చబడతాం. మహిమ దేహాలుగా మార్చబడినటువంటి మనం క్రీస్తు కూడా ఉండగలుగుతాం. కాబట్టి ఎరిగినటువంటి పౌలు అంటాడు, రెండవ లాభము నా జీవితంలో, ఇదిగో నేను ఏమంటాడు, ప్రభువైన యేసు క్రీస్తు అను రక్షకుని నిమిత్తము కనిపెట్టుకొని ఉన్నాను. కాబట్టి సమస్తమును తనకు లోపరచుకుని జాలిన శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును తన మహిమ గల శరీరముగా మార్చును. ఇది దీన శరీరం. ఈ లోకంలో ఉన్నటువంటి మన శరీరం దీన శరీరం. కాబట్టి ఈ దీన శరీరానికి సమస్యలు వస్తాయి. ఈ దీన శరీరానికి ఆటుపోట్లు ఎదురవుతాయి. ఈ దీన శరీరానికి అనారోగ్యం కూడా వస్తుంది. కాబట్టి ఈ దీన శరీరం కాస్త ఒకవేళ నేను చనిపోతే మహిమ శరీరంగా మార్చబడతాను. ఈ మహిమ శరీరం దేవుని దగ్గర ఉండగలుగుతుంది. మహిమ శరీరంగా మార్చబడతాడు. కాబట్టి ఈ మహిమ శరీరంగా మార్చబడి నిమిత్తమై ఒకవేళ నేను చనిపోయినా నాకు లాభమే, దీనికంటే గొప్ప మేలే పొందుకుంటా నేను. ఒకటి క్రీస్తు కూడా సహవాసం కలిగి ఉంటాను. రెండవది మహిమ దేహంగా నేను మార్చబడతాను. ఇది పౌలు యొక్క జీవితంలో రెండవ లాభకరమైనదైనది. అందుకే కొరింథీయులకు రాసిన పత్రిక మొదటి పత్రిక 15వ అధ్యాయము 42వ వచనం చూద్దాం. 15వ అధ్యాయం 42వ వచనం, మృతుల పునరుద్ధానము అలాగే శరీరము క్షయమైనదిగా విత్తబడి అక్షయమైనదిగా లేపబడును. శరీరం అట మనిషి చనిపోయినప్పుడు ఎలాగ విత్తబడుతుంది? క్షయమైనదిగా విత్తబడుతుంది. ఇప్పుడు భూమిలో పాతి పెట్టామనుకోండి ఒక శరీరాన్ని, అది ఒక నెల తర్వాత 2 నెలల తర్వాత ఓపెన్ చేసి చూస్తే అదంతా కూడా కనబడుతుందా? మన అందం కనపడుతుందా? మన సౌందర్యం కనపడుతుందా? ఇదంతా కూడా ఏమైపోతుంది? క్షయమైపోతుంది, కనబడదు. ఇంకా ఆ జీవం మన గొంతులో ఉన్నప్పుడే ఆ బాబనామని చెప్పిన అనుకునేది. ఆ తర్వాత ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత, మనం తను చాలించిన తర్వాత, భూమిలో పాతి పెట్టబడిన తర్వాత మనం అందరం కూడా క్షయమైపోయే వాళ్ళని, కనబడకుండా ఉండేవాళ్ళని. ఇక రూపం కనపడదు, సౌందర్యం కనపడదు, మొత్తం కూడా మారిపోతాయి. ఇక అదంతా కూడా క్షయమైనది పోతుంది. అయితే బలహీనమైనదిగా వెత్తబడి మహిమ గలదిగా లేపబడును. బలహీనమైనదిగా విత్తబడి బలమైనదిగా లేపబడును. ప్రకృతి సంబంధమైన శరీరముగా విత్తబడి ఆత్మ సంబంధమైన శరీరముగా లేపబడును. ప్రకృతి సంబంధమైన శరీరము ఉన్నది, ఆ ఆత్మ సంబంధమైన శరీరముతో కూడా ఉన్నది. చాలండి, వాక్యం సెలవిస్తూ ఉంది. ఇదిగో ఈ శరీరం ఏదైతే ఉందో ఈ దీన శరీరంలో దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నటువంటి మాట, అది క్షయమైనది, ఘనహీనమైనది, బలహీనమైనది. ఈ ప్రకృతి సంబంధమైనటువంటి శరీరమైనది క్షయమైనది, ఘనహీనమైనది, ఈ ప్రకృతి సంబంధమైనది. మరి మహిమ శరీరం ఎలాంటిది అనే వాక్యంలో మనం ఇప్పుడు చదివినటువంటి మాటను బట్టి మనం చూస్తే అది అక్షయమైనది, అది మహిమగలది, అది బలమగలది, అది ఆత్మ సంబంధమైనది. కాబట్టి ఈ లోకంలో యెహోవా భక్తుల మరణం విలువైనది కనుక ఈ విలువైనటువంటి ఈ మరణం మహిమగలది, విలువైనది. కాబట్టి ఈ లోకంలో మన శరీరంతో ఉన్నంత కాలం ఇదిగో దేవుని ముఖాముఖిగా మనం చూడలేము. అపోస్తలుడు పౌలు అంటాడు, ఇదిగో ఒకవేళ నేను చనిపోతే నాకు లాభం. ఏమిటయ్యా లాభం అంటే, నేను ఆయనతో వెడలిపోయి అక్కడ
నివసిస్తాను అన్న ఆశతో తపడతోటి ఈ లోకంలో జీవిస్తూ ఉన్నాడు. మూడవది ఒక మాట జ్ఞాపకం చేసుకుందాం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1వ వచనం నుండి 8వ వచనం వరకు. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1 నుంచి 8 వచనాలు. భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడినది నిత్యమైనదినైన నివాసము పరలోకమందు మనకున్నదని ఎరుగుదుము. చాలు ఒక మాట. భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమై పోయినను. ఎల్లకాలమే ఈ గుడారము శాశ్వతంగా ఉండదు. ఎంత బలవంతుడైనా, ఎంత గొప్పవాడైనా, ఎంత అందము కలిగినటువంటి వ్యక్తి అయినా ఈ లోకంలో ఆ మనిషికి పెట్టినటువంటి సమయం కాలం ఎంతైతే ఉందో ఆ కాలాన్ని ముగించుకుని వెళ్ళక తప్పదు. కాబట్టి దేవుని వాక్యం సెలవిస్తా ఉంది, భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమై ఇక కనబడకుండా పోయినను, పాడైపోయినను, చేతి పని కాక దేవుని చేత కట్టబడినది నిత్యమైనదినైనా నివాసము పరలోకమందు. ఇది గ్రహించడం ఉన్న మనుషులు పరలోకంలో మనకు ఒక నివాసం ఉందన్న విషయాన్ని గ్రహించడం లేదు. కాబట్టి ఈ లోకంలోనే ఏది చేయాలన్నా కానీ మా అయితే ఎంతకాలం బతుకుతాం? అందుకే కదా ధనవంతుడు అంటాడు, నా ప్రాణమా తినుము తాగుము సుఖించము. తన శరీరం వరకే చూసుకున్నాడు. దేవుని దృష్టిలో అతను అంటున్నాడు, వెలువాడా ఇదేనంటారు జీవితం, ఇంతగా దీనికోసమే నువ్వు బతికింది. కాబట్టి ఈ రాత్రి నీ ప్రాణాలు అడుగుతున్నాను, ఇవన్నీ కూడా ఎవరికి సొంతం అవుతాయని అంటున్నాను. ఈ లోకం వరకే మనం జీవిస్తే దేవుని దృష్టిలో మనం వెలువాడు. కాబట్టి మనుషులు ఎరగాల్సిన సత్యం ఏంటంటే, ఇదిగో భూమి మీద ఉన్న ఈ గుడారం శిథిలమై పోతుంది, ఏదో ఒక రోజు పోతుంది. కానీ మన కోసం కట్టబడినటువంటి పరలోకమందు ఒక గృహం ఉంది. అది నిత్యమైన గృహం, అది శాశ్వతంగా ఉండే గృహం. అది గాలి వచ్చినా, వాన వచ్చినా, వరద వచ్చినా, ఎలాంటి పరిస్థితులు కూడా అది చెక్కు చెదరని గృహం అది. కాబట్టి ఆ గృహం మనకున్నదన్న విషయాన్ని ఈ భూమి మీద ఉన్న మనిషి గుర్తు ఎరగాలని దేవుడు జ్ఞాపకం చేస్తా ఉన్నాయి. అపోస్తలుడైన పౌలు ఎరిగాడు కనుక అంటాడు కదా, ఇదిగో భూమి మీద మన గుడారమైన ఈ నివాసం శిథిలమైపోతుంది ఏదో ఒక రోజు. కానీ మన కొరకు పట్టణము ఒకటి ఉంది. ఆ పరలోకం అనే పట్టణము అది శాశ్వతమైనది అని గుర్తెరిగి దానికోసం ప్రయాసపడతాను, దానికోసం తపన పడతాను. ఈ మధ్యన కాల సమయంలో మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నటువంటి యోహాను గారు ఈ భూలోకంలో ఉన్నన్ని రోజులు ఇదిగో తన ఆనందం చూసుకోలేదు, తన యొక్క పేరును చూసుకోలేదు, తన యొక్క గొప్పతనాన్ని చూసుకోలేదు. అతడు ప్రయాసపడినటువంటి ప్రయాస అంతా కూడా దేవుని యొక్క పని కొరకైనటువంటి తపన. కనుక తండ్రి యొక్క ఉద్దేశాలను బిడ్డలకు తిరిగి ఈ దినమందు వారందరూ కూడా రక్షింపబడి దేవుని సన్నిధిలో ఉంటూనే తన కుమారుడైనటువంటి జగన్ కూడా దేవుని యొక్క పరిచర్య చేయడానికి తల్లి యొక్క కుటుంబ సభ్యుల యొక్క ప్రార్థన ఆ బిడ్డకు దీవెనకరంగా మార్చబడింది. తెలుసు చెల్లిద్దాం. హల్లెలూయా. కాబట్టి ఈ లోకం మనకి శాశ్వతమైనదైతే కానీ కాదు. మన వరకు పరలోకం అంత ఒక పట్టణం ఉంది, అది శాశ్వతమైనది. కనుక అబ్రహాం అంటాడు, హెబ్రీయులకు రాసినటువంటి పత్రికలో 10వ అధ్యాయంలో ఒక మాట అంటాడు. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయంలో 9-10 వచనాలు, విశ్వాసమును బట్టి అతడును అతనితో ఆ వాగ్దానములకు సమాన వారసులైన ఇస్సాకు యాకోబు అనువారును గుడారములో నివసించుచు అన్యుల దేశంలో ఉన్నట్టుగా వాగ్దాత దేశంలో ఏం చేస్తున్నారు? ఈ లోకంలో ఉన్న రోజులు ఏమనుకుంటున్నారో తెలుసు వాళ్ళు, ఇది
వారు గుడారంలో నివసించచ్చు అన్యుల దేశంలో ఉన్నట్టుగా వాగ్దాత దేశంలో పరవాసులైరి అని అంటూ ఉంటారు. వారు ఉంటున్నటువంటి స్థలము అది శాశ్వతమైనటువంటి విషయాన్ని వారు ఏమాత్రం కూడా తన మనసులోకి తెచ్చుకోలే. ఇది నాది, నేను ఇక్కడే ఉంటాను అని భూ సంబంధమైనటువంటి వ్యక్తుల యొక్క వాదన. అయితే దేవుడు ఎరిగినటువంటి బిడ్డల యొక్క ఆలోచన ఎలాగుంటుందనంటే ఇది శాశ్వతమైనది అయితే కాదు అని అబ్రహాము గుర్తిరిగి ఏం చేస్తున్నాడు? 10వ వచనంలో ఎలాగనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడు, పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాము అదండి. అబ్రహాము యొక్క ఎదురు చూపు ఏంటంటే ఈ లోపల కావాల్సిన సంపద ఉంది, కావాల్సినంత ధనం ఉంది, కావాల్సినన్ని సిరి సంపదలన్నీ కూడా తన కళ్ళ ముందు ఉన్నాయి. ఏది కావాలంటే అంత గొప్పగా దేవుడు అబ్రహామును ఆశీర్వదించాడు. ఎలా ఆశీర్వదించాడు? ఇదిగో లోతు అబ్రహాము ఒక చోట నివసించలేనంతగా ఆశీర్వదించాడు. అంత గొప్ప ఆశీర్వాదం తన కళ్ళ ముందు కనబడతా ఉన్నప్పుడు ఈ భూమి మీద మన గుడారము అంత శాశ్వతమైనదైతే కాదని గుర్తిరిగి దేవుడు దేనికి శిల్పి అయి ఉన్నాడు, నిర్మాణకుడు అయి ఉన్నాడు, ఆ పునాదులు గల పట్టణం కొరకై అబ్రహాము ఎదురు చూచుచుండెను. ఈ మధ్యన కాల సేవ దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. మరణం అనేది ఈ లోకం నుండి ఎడబట్టే కానీ దేవుడి నుంచి ఎడబట్టయితే కాదు. మరి ఈ లోకం నుండి వెళ్ళిపోయినటువంటి మనం ఎక్కడుంటాం? అపోస్తలుడు పౌలు చెప్తున్నటువంటి మాట ప్రకారంగా నేను వెడలపై క్రీస్తుతో కూడా ఉంటాను అంటాను. నా శరీరం శిథిలమైపోయినను ఆయన పట్టణం శాశ్వతమైనది, ఆ పట్టణం వరకు నేను ప్రయాసపడతా ఉన్నానని అపోస్తలుడు పౌలు అంటున్నాడు. అబ్రహామును అడిగితే అబ్రహాం అంటాడు, ఇదిగో దేవుడు దేనికి శిల్పి నిర్మాణకుడై ఉన్నాడో ఆ పునాదుల పట్టణం కొరకై నేను ఎదురు చూస్తా ఉన్నాను. ఈ భక్తులందరూ కూడా వారు ఎదురు చూపు కారణం ఏంటంటే పునాదులు గల ఆ పట్టణం కొరకు తపన. వింటున్నటువంటి నీవు నేను దేని కొరకు ప్రయాసపడతా ఉన్నా? ఇక యోహాను గారు ఆ పునాదులు గల పట్టణం కొరకై తపన పడి, శ్రమపడి, కష్టపడి ఈ లోకంలో అతడు దేవుని యందు భయభక్తులు కలిగిన వాడిగా జీవించి తన కుటుంబాన్ని చక్కదిద్దుకొని ఇదిగో దేవుని కుటుంబానికి వచ్చి ఉన్నాడు. మరి విడవబడినటువంటి కుటుంబ సభ్యులు ఇదిగో తండ్రి ఉద్దేశానికి తగినట్లుగా, దేవుని ఉద్దేశానికి తగినట్లుగా, అలాగే సంఘంగా కూడినటువంటి మనమందరం కూడా ఇదిగో దేవుని యొక్క ప్రణాళికకు తగినట్లుగా మన జీవితాలను మనం కట్టుకోగలిగితే, లోకస్తులు అంటారు తక్కడో బిక్కడో ఈ లోకంలో ఉన్నంతకాలమే ఎక్కడ జీవిస్తే ఏమవుతుందిలే అని మనం నిరుత్సాహపరుస్తారు. అవును కదా, నిజమే కదా అనిపించేటట్లు ఉంటాయి వాళ్ళ మాటలు. సర్పం అంటా ఉంది హవ్వతోటి, ఇదిగో మీకు తెలివి, మంచి చెడ్డను తెలివినిచ్చే ఈ ఫలాలను దేవుడు ఎందుకు తినొద్దన్నాడో తెలుసా? మీకు జ్ఞానం వస్తుందని. అవునా? ఎప్పుడైతే ఆలోచనలో పడ్డారో వెంటనే సర్పం యొక్క మాటలకి దొరికిపోయాయి. మంచి ఏదో చెడేదో గ్రహించుకునేటువంటి తెలివిని కలిగిన వారమై, మనకు శాశ్వతమైనది ఏదో ఎరిగిన వారమై ఈ లోకమందు జీవిస్తున్న కాలంలో క్రీస్తు ఎరిగి ఉండగలిగితే యెహోవా భక్తుల యొక్క మరణము విలువైనది. ఆ విలువైనటువంటి ఆ మరణం పరలోక రాజ్యానికి చేరుస్తుంది. మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించిన గాక. దయచేసి కొన్ని మాటలు మాట్లాడతాం. హల్లెలూయా, హల్లెలూయా. మరి యోహాను గారు మీ అందరికీ తెలుసు. ఆయన ఇక్కడ వచ్చేవాడు. ప్రధానమంత్రిగా గడిపిన సందర్భాలు చాలా ఉన్నాయి. పాడుకుంటే పాట పాడేవాడు. పాట ఉంటున్నాయి. ఆ పాట ఆయనకు ఉన్నటువంటి అనారోగ్య కాలంలో పాడుతుంటే, ఆయన కన్నీరు కాలుస్తూ ఏడుస్తుంటే ఆ వినే నేను కూడా చాలాసార్లు ఏడ్చాను. అంటే అంత మధురంగా ఉండేదాన్ని స్వరం. మరి చాలా నమ్మకస్తుగా దేవునికి విధేయుడుగా
ఆ విజయకాలం ఉండే కాలం కంటే కూడా బయట తిరిగిన కాలమే ఎక్కువ. అనేక ప్రాంతాలు తిరిగి అనేక మంది కలిసి వారి ప్రార్థన చేయడం అనేది ఆయన చేస్తున్నటువంటి చేసే పని. దేవుడు అలాగే మరి తన యొక్క యాత్ర పిలుచుకొని ప్రభు సన్నిధికి చేరడం జరిగింది. యోహానుకి చాలాసార్లు అనుకోవచ్చు, యోహాను ప్రార్థన చేశాడు, కష్టాలు వచ్చాయి పిల్లలకి, అందరి భద్రత చనిపోయారు, లేరు అనేది మనం ఆలోచిస్తున్నాం కదా. ఇక్కడ గమనించండి, ఇందాక పాస్టర్ గారు చెప్పారు, ధనవంతుడు లాజరు. ఈ ధనవంతుడికి ఏమో ఆస్తి ఉంది, ఐశ్వర్యం ఉంది, మంచి ఇల్లు ఉంది, చేత కొంగరాలు, మంచి వాచి, మంచి బెడ్, అన్ని వస్తువులు సదుపాయాలన్నీ కూడా ఉన్నాయి. ఈ లాజరు అనబడే వ్యక్తికి ఇల్లు లేదు, సరైన బట్టలు లేవు, మరి తిండి లేదు. ఈ లాజరు తిరిగి పడవేసేటువంటి ఆకుల్లో ఏమైనా దొరుకుతుందని వెళితే అక్కడ కుక్కలో పందులు పైన పీకి ఆయన కలిసేది. అంటే అంత ఇబ్బందికరమైన జీవితాన్ని గడిపాడు భూలోకంలో. ఆస్తి లేకపోవచ్చు, ఐశ్వర్యం లేకపోవచ్చు, ఆరోగ్యం లేకపోవచ్చు, ధనం లేకపోవచ్చు, ఇల్లు లేకపోవచ్చు, ఏమున్నా ఏమి లేకపోయినా ఇక్కడున్నా ఏమి కూడా తీసుకెళ్ళగలేక మనం తీసుకెళ్ళగలమా? ఇక్కడున్నా ఏమి తీసుకెళ్ళే? ఇక్కడ బంగారం ఉండొచ్చు, వెండి ఉండొచ్చు, ధనం ఉండొచ్చు, పొలం ఉండొచ్చు, ప్లాట్లు ఉండొచ్చు, మరి రకరకాలైనటువంటి మంచి గృహాలు ఉండొచ్చు, ఇవన్నీ ఉండొచ్చు. ఇక్కడ అవేవి కూడా మనతో రావు కదా. కానీ పరలోకం చేయడానికి కూడా ఒకే ఒక మెట్టి ఏంటంటే, నీకు ఆస్తున్నా ఆస్తి లేకపోయినా, ధనం ఉన్నా ధనం లేకపోయినా, ఆరోగ్యం ఉన్నా ఆరోగ్యం లేకపోయినా, నీకు ఇల్లున్నా ఇల్లు లేకపోయినా దేవునికి నమ్మకంగా జీవించడం, ఇది మాత్రమే పరలోకం తీసుకెళ్తుంది. మరి ధనవంతుడు మరి మంచి స్థాయిలో, ఉన్నత స్థితిలో, మంచి పై స్థాయిలో ఉన్నాడు ధనవంతుడు. పేదవాడు లాజరు కింద స్థాయిలో ఇబ్బంది పడతా, వేదన పడతా ఉన్నాడు. ఇద్దరు చనిపోయారు. ఇప్పుడు ధనవంతుడు కిందకు వచ్చేసాడు, భూలోకంలో మరి నరకానికి వచ్చేసాడు. ఈయన లాజరు మరి దేవదూతలు వచ్చాడు, ఆయన తీసుకెళ్ళే పైకి. అని అబ్రాహాము కలుగున ఆనుకుని కూర్చున్నాడు. అప్పుడు అన్నాడు, అబ్రాహ్మా, నీ కుమారుడైనటువంటి, ఇప్పుడు నీ కుమారుడైనటువంటి లాజరును పంపించి ఆయన చిగురు వేలు నీళ్ళలో ఉంచి ఆ నోట్లో వేయమనయ్యా, నా నాలుక లాక్కుపోతా ఉంది, నాకు మరి దెబ్బ కారణం లేదు, నా వేదన అంతా ఇంత కాదు అంటున్నాడు. ప్రేమిన వల్ల మనం అన్నీ సంపాదించుకొని ఇక్కడే శాశ్వతము, ఇదే ఒక పరలోకము అనుకున్నంత మొత్తాన మనం పరలోకం చేస్తామనుకోవడానికి మాత్రం కూడా లేదు. కానీ ఉన్నా లేకపోయినా, తిన్నా తినకపోయినా దేవుడికి నమ్మకంగా వాక్యంగా అనుసరిస్తూ, దేవుడి మాటకు ధీరత చూపుతూ, దైవజనుడి ఉపదేశానికి లోనయ్యి ఇప్పుడు మనం ఉండగలుగుతాము. చాలాసార్లు మామూలుగా మనకు అర్థం కాదు. దైవజనుడు మనతోటే ఉన్నాడు కదా, ఈయన దేవుడి సేవకుడు అనేటువంటి కాక చాలా బాగా మామూలు మనిషిగానే భావించి నిర్లక్ష్యంగా కూడా మనం ప్రవర్తించే ప్రవర్తన ఉంటుంది. ఇవన్నీ కౌంటర్కి వస్తాయి. మీరు అనుకుంటున్నారేమో నేను చెప్తున్నాను. మనం వేసే ప్రతి అడుగు, చేసే ప్రతి పని కూడా లెక్కలేకి వస్తుంది. ఇవన్నీ కూడా దైవంలో లిఖించబడతా ఉంటాయి. ప్రతి నిత్యం రోజు నువ్వు చేసే దినచర్య, నీ చేసే దినచర్య, నా భక్తి నీ భక్తి, నీ విశ్వాసం నా విశ్వాసము, ఇవన్నీ కూడా దేవుని గ్రంథం ఉంది, దేవుని గ్రంథంలో లిఖితం అవుతూ ఉంటాయి. ఆ తర్వాత తీర్పు, మరి వెళ్ళిపోతాను ఈ లోకాన్ని విడిచి, అక్కడ తీర్పు, అక్కడ నీకు ఏమి సంభవించబోతుందో ఉంటుంది. అక్కడ ఇందాక చదివాడు భాష గారు, మరి కొరింథీ రాసిన పత్రిక 2వ అధ్యాయము, 2వ కొరింథీ రాసిన పత్రిక 5వ అధ్యాయం చదివాడు. అక్కడ మనకు నివాస స్థలం ఉంది. అక్కడ ఈ గుడారం అంటే ఈ శరీరం, ఇది వ్యాధి కావచ్చు, రోగం కావచ్చు, హార్ట్ అటాక్ కావచ్చు, లేదా క్యాన్సర్ కావచ్చు, లేదా టీబీ కావచ్చు, ఏ వ్యాధి అయినప్పటికీ ఇది శిథిలమైపోయినప్పటికీ కూడా శాశ్వత
శాశ్వతమైన గృహము పరలోకంలో ఉంది అని మనందరికీ తెలుసు. తెలియకుండా ఎవరు లేరు. తెలిసిన మన స్వభావము, మన ఆలోచన, మన విధానము, మన పరిస్థితుల ప్రభావాన్ని బట్టి ఎప్పుడు కూడా మనం ఊచలాగా మార్చుకొని దేవుని దూరం అయిపోతా ఉంటాం. ఏ మాట వినం, ఎవరైనా లెక్క చేయం, నాది కరెక్టు, నేను మాట్లాడితే న్యాయం, నీతి అనుకుంటా వెళ్ళిపోతూ ఉంటాను. కాదు, ఇది న్యాయం కాదు, నీ ఆలోచన కరెక్ట్ కాదు, అది మనం గ్రహించక ఇబ్బంది పడుతున్నావు. దేవుని వాక్యంతో తోచుకోవాలి. దాన్ని దేవుని వాక్యాలను ప్రక్కన పెట్టి, మన ప్రవర్తన ప్రక్కన పెట్టి ఈ రెండు సమకూర్చుకుంటే మన వాక్యం మన ప్రవర్తన కరెక్టా కాదా అనేది అర్థమవుతుంది అని వెలుగుగా మాట్లాడుతుంటాం. చివరి యోహాను గారు తన బిడ్డల్ని ఒకవేళ వారి భర్తలు పోయినప్పటికీ కూడా దేవుళ్ళో ఉన్నారు, వాళ్ళు దేవుడితో ఉన్నారు, దేవుడు వారిని దీవిస్తాడు, దేవుడి రాజ్యంలో వారు ఉంటారు. ఎందుకంటే ఏం చెప్పినా వారి తల్లి గారి యొక్క ప్రార్థన వారికి ఉంది. ఈరోజు భర్త లేకపోవచ్చు, అంతమంది మనకి ఏమిటంటే మనకి చిలకలు చూపు మనకి ఎందుకు మర్చిపోయారు, ఆయన పాస్టర్ ప్రార్థన చేసి చెప్పాడు కదా, ఇప్పుడే చేయగలం జరుగుతాయి. ఇప్పుడే విన్నారు కదా పౌరు గారికి ఎన్ని శ్రమలు, ఎన్ని కష్టాలు, ఎన్ని బాధలు, ఎన్ని మన రోగాలు ఇవన్నీ సంభవిస్తాయి. సంభవించినా ఆ పరిస్థితి నమ్మకంగా ఉండాలి. అలా నమ్మకంగా ఉండగలిగినప్పుడు మాత్రమే మన దేవుణ్ణి చేరగలం. కనుక ఈరోజు మరి యోహాను గారు చాలా మంచి సాక్ష్యం కలిగిన వారు ఉన్నారు లోకంలో, మంచి పరిచయం చేశాడు. ఒకవేళ మనకి మనోరుడుగా తక్కువగా కనబడచ్చు ఆయన, కానీ ఆయన పరిచయం అంతా హైదరాబాద్లో చాలామంది తెలుసు. ఆయన చాలామంది సేవకులు, ఎంతోమంది సేవలతో పరిచయం ఉంది ఆయనకి. దేవుని నమ్మకస్తుగా జీవించాడు, ఈ లోకాన్ని విడిచాడు. ఈరోజు దేవుడితో ఉన్నాడనే నమ్మిక మరి మనం కలిగిన వారిగా ఉన్నాం. కాబట్టి నిరుపయోగం వల్ల వారి కుటుంబ బిడ్డలు ఈరోజు భర్తలు కోల్పోయామే, మా నాన్నగారి ప్రార్థన ఏమైంది, మాకు ఇప్పుడు కాకపోవచ్చు. భర్తలు మరి వారి యొక్క అలవాట్లను బట్టి, వారి పరిస్థితిని బట్టి వారు వెళ్ళిపోవచ్చు. ఒకవేళ మీకు కష్టం కలిగించుకోవడం పంపించాడేమో దేవుడు తెలియదు. వాళ్ళ వల్ల మీరు ఇబ్బంది పడతారేమోనని అందుకు మరి దేవుడు దూరం చేసాడేమో. ఆయన దేవుడు మీకు సమీపంగా ఉన్నాడు కనుక ఈ విషయాన్ని గమనించి దేవునికి సమీపంగా ఉంటూ, దేవుని ప్రియమైన ఇష్టమైన బిడ్డలుగా ఉంటూ మరి దేవుని కొనసాగాలని, అలాగే దేవుని యొక్క గారి యొక్క ప్రార్థన మేరకు నా తర్వాత నా మరి బ్యాగ్, నా బైబుల్, నా కుమారుడు పట్టుకోవాలని ఆశ ఏదైతే ఉందో అది దేవుడు తప్ప నెరవేర్చాడు. ఏదో దాన్ని పరిచయం జరిగిస్తూ ఉన్నాడు. దేవుని పనిలో ఆ బిడ్డ బాధపడుతూ ఉన్నాడు. ఇంకా దేవుని బలమైన సేవ చేస్తూ దేవుని ప్రియుడిగా జీవించినట్లుగా మనకు కూడా మన వ్యక్తిగత ప్రాంతంలో వారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుందాం. అలాగే బంధువులతో సేవల సంఘం అందరి ప్రభు దీవించి ఆశీర్వదించి ఆయన పరిచయంలో ముందు కొనసాగించాలని బిడ్డ తెలియజేస్తూ మరి అందరికీ కూడా మనం భోజనాలు ఏర్పాటు చేయబడ్డాయి. అందరూ కూడా మరి ప్రార్థన అనంతరం మనం భోజనం చేసి వెళ్ళాలని వారు చెప్పారు. కనుక అందరూ కళ్ళు మూసుకుంటే ప్రార్థన చేసుకుందాం. అందరూ కళ్ళు మూసుకుందాం. ప్రార్థన ఏకీపిద్దాం. అడుగు ప్రభుని, ఎక్కడ నువ్వు తప్పావో, దేని బట్టి నువ్వు గర్విస్తున్నావో, దేని బట్టి నువ్వు అహంతో ఉన్నావో, దేని బట్టి నువ్వు దేవుడికి అవిధేయుడిగా ఉన్నావో ఈ మధ్యాహ్నం మనం గమనం చేసుకుందాం. మహోన్నతుడా, గొప్ప దేవుడా, సృష్టి నిర్మాణకుడు, మా ప్రాణపీఠం మాతో ఉన్నవాడవు, మమ్మల్ని ప్రేమిస్తున్నవాడు, మమ్మల్ని ఆదరిస్తున్నవాడు, మమ్మల్ని ధైర్యపరుస్తున్నవాడు, మాకు క్షేమాన్నిస్తున్నవాడు అయ్యా. మీకే మహిమ తెలుస్తున్నాను. ఈ దినం ప్రభావ చాలా మరి ముఖ్యమైనటువంటి దినం. మా ప్రియులు కుమారుడు యోహాను గారి లోకంలో భార్య బిడ్డలను కలిగిన వారిగా ఉంటూ గొప్ప పరిచర్య వారు చేసి ఈ లోకాన్ని విడిచి మీరు తిరిగి మేరకు మీ సన్నిధికి చేరారు. వారు మీతో ఉన్నారు. అయితే అయ్యా ప్రభు, మరి ఆయన ఇప్పుడు నేటికి 14 రోజులు సంపూర్ణమై 15 రోజుల ప్రవేశించిన సమయంలో అయ్యానైనా మేము నాయన మరి వారిని జ్ఞాపకం చేసుకుంటూ వారు ఎప్పటికీ ప్రత్యేక కోరికలు బట్టి మీకు స్థితిస్తూ దేవుని శాస్త్రాలు ఈ కుటుంబాన్ని
ఏ పరిచర్య కొరకు తన కుమారుడు ఉండాలని తండ్రి కోరుకున్నాడో ఆ పరిచర్య కుమారుడు జరిగిస్తుండగా ఆయన మీరు తోడు ఉండి ఇక్కడ మంచి పరిచయం చేయడం సహాయం చేయండి. అలాగే వారికి బిడ్డలు ప్రభావాలు కోరుకున్నప్పటికీ కూడా మీరే వారికి తల్లిగా ఉండి బలపరుస్తూ వారి బిడ్డల ప్రయోజకులుగా ఉన్న దశలో ఎదుగునట్టుగా మీకు సహాయం కోరుకుంటున్నా. అభిషేకం బలపరచండి, ఆశీర్వదించండి. ముఖ్యంగా నాయన మీకు వందనాలయ్యా, ఇక్కడ చేరిన ప్రతి బిడ్డ మీకు తెలుస్తున్నాను ప్రభావం. మరి ఏది ఈ లోకం మాకు శాస్త్రం కాదు, అశాస్త్ర లోకంలో మేము జీవిస్తున్నాం. ఏనాడైనా ఒకనాడు ప్రభావం మీరు పిలుస్తారు, మీరు పిలుపుదానికి మీరు చేరవలసిన వారి తప్ప ఈ లోకం మాకు శాస్త్రం కాదని. అయితే మేము మీరు పిలిచినప్పుడు మేము ఎలా ఉన్నాం, ఎక్కడ ఉండబోతున్నాం అనేది గమనించి ధనవంతుడి యొక్క మార్గమా, పేద దాని లాజరు యొక్క మార్గమా, ఏ మార్గంలో కూడా మేము వెళ్తున్నాం అనేటువంటి విషయాన్ని గమనించి అర్థం చేసుకొని బ్రతుకులను మార్చుకొని మీకు ప్రియమైన ఇష్టమైన బిడ్డలుగా జీవించడానికి ఇక్కడ చేయనటువంటి బిడ్డలు బలపరచండి. ప్రతి కుటుంబాన్ని అలాగే మా సంఘాన్ని మా దేవుడు రక్షణమ్మలు చెరువు రాష్ట్రాలు జ్ఞాపకం చేసుకుంటూ మీ పిల్లలు కాల్చి కాపాడమని వేడుకుంటున్నాం. ఇద్దరు నాని కార్యక్రమం ఆశ్చర్యం తెలుస్తూ వాటి దాత మీరు బలపరచండి అయ్యా. మర్మాలు తెలియచేయవలసిన జ్ఞానాన్ని వారిని నింపుతూ ఇక మీ పరిపాతగా వాడుకోమని ఆయన వాళ్ళని వేడుకుంటున్నాం. అలాగే నేను మరి ఈ సంఘాన్ని జగన్ సమర్పిస్తున్నాం. సంఘ సరిహద్దు విశాలపరుస్తూ ఎవరైనా వారి కుటుంబాలను నెమ్మది క్షేమానిస్తూ గ్రామాన్ని రక్షిస్తూ తన వారిలో మీ ప్రేమను వెల్లడి చేస్తూ మీ ప్రేమను వారందరూ అయినా మరి మీకు ప్రియమైన బిడ్డలుగా వారు తిరుగుతూ శ్రేష్ఠ సరే అనుభవిస్తున్నాయన నీచే దీవించబడి బిడ్డలుగా ఒక్కొక్కరిని మీరు దర్శించి ఈ సాక్షులుగా వాడుకోండి. మీరు తిరిగి వెళ్తున్నప్పుడు అయ్యా మీ మాటను ఎవరు వేసుకుంటున్నారు తండ్రి. అయ్యా మీ మాటలు జీవాన్ని తప్పిపోకుండా మీకు దగ్గర అవుతూ మీకు ఈ పుష్టిగా జీవిస్తూ ఈ నామం వైద్యులు పెట్టి బిడ్డగా వారిని అభిషేకిస్తూ ఆశీర్వదించున్నాను. ప్రతి కుడిగా వస్తువులు మనకు జీవితం సమర్పించుకుంటూ మీరేమో దీవించి మీరే వారి తల్లిగా తండ్రిగా భర్తలు కోల్పోయిన భార్య కావచ్చు, తండ్రి కొరకు బిడ్డలు కావచ్చు. ఒకవేళ ఆయన లేకపోయినప్పుడు కూడా అయ్యా పనులకుండా మీరు ఉన్నారు కనుక మీరు తండ్రిగాను ఆదురగంతగా ఉండి వారు నడిపిస్తూ ఈ నామాన్ని వైద్యుకోసం వేడుకుంటూ మీకే మహిమ చెల్లిస్తుంది. ఏ పరిశుద్ధ నామలో అది వేడుకుంటూ ప్రార్థించి పొంది ఉన్నాము. మా ప్రియ పరలోకపు తండ్రి, మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని వారికి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్య సహవాసము, ఆయన సన్నిధి ఇక్కడ చేరిన ప్రతి బిడ్డకులు మరి భర్తలు కోల్పోయిన తండ్రి కోల్పోయిన బిడ్డలకు కుటుంబానికి మరి వాక్యం తను రాసిన కుటుంబానికి పరిచయకు ప్రభు రాకడ వరకు సదాకాలంతో నుండి నడిపించను కాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. పరీక్షలు తీసుకుందాం. అందరికీ కూడా భోజనం ఏర్పాటు చేయబడ్డాయి. బయట అందరూ భోజనం చేయాల్సిందిగా మనం చేస్తున్నాం. వారందరూ మానక స్తుతించెదము. నేను నా ఇల్లు నా ఇంటి వారందరూ మానక స్తుతించెదము. నన్ను పిండము వలె కాచావు స్తోత్రం, నే చెదరక మోసావు స్తోత్రం. నన్ను పిండము వలె కాచావు స్తోత్రం, నీ చెదరక మోసావు స్తోత్రం. ఎబినేజరు ఎబినేజరు ఇంతవరకు మోసితివే. ఎబినేజరు ఎబినేజరు నా తలంపు స్తోత్రం స్తోత్రం. హృదయముల
సాగిన నా బ్రతుకును మేలులతో నింపితివే. ఏమీ లేకుండా సాగిన నా బ్రతుకును మేలులతో నింపితివే. ఎట్టి కీడైనా తలంచని మీరు ఏ తండ్రైనా మీలాగలేరు. ఎట్టి కీడైనా తలంచని మీరు ఏ తండ్రైనా మీలాగలేరు.